మీకు మళ్ళా చెప్తున్నా, బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. ఓ హ్రీంకారాలను ఈకారాలతో ఓంకారాలతో ఏ ఆకారాలతో దానికి మనం కూర్చుని చెయ్యాల్సింది అవన్నీ. మీరు హాయిగా దీనికి ఆఫీసు పెడుతూ చదువుకోవచ్చు, పడుకుని చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. అంటే అలానే అమ్మవారిని కాదని కాదు, అంత శక్తి లేనప్పుడు చక్కగా హనుమాన్ చాలీసా చేసుకోండి అని చెప్తున్నా. మిగతా వాటిని నేను చెప్పట్లా. అంత శక్తి ఓపిక మనకి లేనప్పుడు జ్వరం ఉంటుంది, లేదంటే ఆరోగ్యం బాగుండదు, ఎక్కడో ఉంటుంది. హాయిగా కూర్చొని హనుమాన్ చాలీసా మీరు వినాలి. మీకు రాని నోటికి నష్టం లేదు, ఫోన్లో పెట్టుకునేసి హాయిగా చాలు. కాకపోతే కాన్సన్ట్రేషన్గా వినండి. నేను చెప్పేది ఏంటంటే ఏదో అది పెట్టాలి, దాని దాకా అది వస్తుంది, మన దాకా కాదు, మీకు రాదు, ఫలితం ఉండదు. నేను అందుకనే చెప్తాను, ఇక్కడికి వచ్చాక కూడా మీరు ఈ పక్క వాడిని ఆ పక్క వాడిని రేపైనా కావచ్చు, కూర్చొని చక్కగా ఇక్కడ హనుమాన్ చాలీసా వినండి చాలు.